మనము ఈరోజు ఆ ఆవేశాలకు ఎన్ ఎంత ఆవేశం ఎంత అనర్థాలకు దారి తీస్తుంది అనేది ఒక చిన్న మనం ఆల్రెడీ మనకి తెలుసు. అనర్థాలకి దారి తీసే కథ మనం ఏమి చదవలేదు కాబట్టి, ఏం చూసుకోలేదు కాబట్టి, వి విల్ జస్ట్ థింక్ అబౌట్ దిస్. అంటే మనకు తెలుసు, కాకపోతే వాస్తవంగా జరిగిన కథలు మనకి తెలిస్తే ఆ ఇంకొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు I am going to tell you some story or real incident. ఆవేశం అంటే కోపం మాత్రమే కాదు. కోపంతోటి వచ్చే ఆవేశం వేరు. ఆలోచన లేకుండా వచ్చే ఆవేశం వేరు. నేను మీకు ఈ సందర్భాన్ని గుర్తు తీసుకొస్తే మీరు ఈజీగా రిలేట్ అవుతారు. ఒక ఆ 10th క్లాస్ చదివే పాప ఉంది తెలంగాణలో. ఆ ఒక ఇంటర్మీడియట్ చదివే బాబు ఉన్నాడు. సో వాళ్ళ రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ రాబోతున్నప్పుడు వాళ్ళు ఆ, సరిగ్గా పరీక్ష రాయలేదేమో అని అనుకుని సరిగ్గా పరీక్ష రాయలేదేమో అని అనుకుని వాళ్ళు ఒక మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఎమోషనల్ బ్యాగేజ్ లో ఉండిపోయారు. అండ్ ఇదిగో నేను పరీక్షలో పాస్ అవ్వకపోతే, లేకపోతే పరీక్షలో నేను అనుకున్న ర్యాంక్ సాధించకపోతే నేను బ్రతికి వేస్ట్ అని అనుకుని వాళ్ళ లైఫ్ ని అంతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? వి నో వి నో సమ్ పీపుల్. అండ్ రిజల్ట్ ఉన్నారు. తర్వాత చూస్తే వాళ్ళు చక్కగా పాస్ అయ్యారు, ర్యాంక్ వచ్చింది. మనము ఇప్పుడు ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోలేదేమో కానీ మనం కూడా ఒక్కొక్కప్పుడు ఏదో మనం తెలియని విషయాలకి భయపడుతుంటాం. అయ్యో ఇలా జరిగిపోతే ఏమైపోతుంది, నా జీవితం అంతా అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేసి ఉంటాం. అప్పుడు ఆవేశపడేటప్పుడు ఆలోచన ఉండదు. ఒక్కసారి ఆలోచించి ఒకసారి రిజల్ట్ చూసి ఓకే, మహా అయితే ఏమైతుంది, మా రిజల్ట్ దేనికోసం? రిజల్ట్ మా తల్లిదండ్రుల ముందు తలెత్తుకోలేను, మా చుట్టాల ముందు తలెత్తుకోలేను, మా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేను, లేకపోతే నేను ఇలా ఊహించాను. సో ఇమోషన్స్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక లైఫ్ నే అంతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను సక్సెస్ఫుల్ పీపుల్ అని ఆ చెప్పిన వాళ్ళు ఎవరు అని అంటే నలుగురు మధ్య పేరు తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే కాదు. సుశాంత్ అనే ఒక ఆ సినిమా యాక్టర్ ఉన్నాడు. డూ యూ థింక్ దట్ హీ సక్సెస్ఫుల్? మనం తన సక్సెస్ఫుల్ అని అంటామా? యా, తనకి ఎన్నో మంచి మంచి సినిమాలు చేశాడు. మహేందర్ సింగ్ ధోని పాత్రలో సినిమా చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఎమోషన్స్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోక హీ హాస్ సకంబ్ టు డెత్, కమిటెడ్ సూసైడ్. పొద్దున్నే నేను ఇలాంటి విషయాలు చెప్పడం నాకు ఇబ్బందికరంగానే ఉంది. అయినా సరే మనము ఎందుకు ఇలాంటి టాపిక్స్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అంటే ఈ ఏదో ఒక భావావేశ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఆలోచన అనేది ఉండదు. మనము అనుకున్నది చీకట్లో పెనుభూతంలాగా మనల్ని కమ్మేస్తూ ఉంటుంది. మన మనం ఎంత ఎక్కువ దాని గురించి భయపడితే అంత ఎక్కువ అది నిజము అనేసి, ఆ భయం, మీరు భయపడే విషయం నిజమే అనేసి ఆ మనకి ఆ వెనకాల నుంచి తోస్తూ ఉంటది. మన వివేకం పనిచేయదు, ఆలోచన పనిచేయదు. అండ్ అది సకంబ్ అవ్వడానికి అంటే దానిలో పడిపోయి లొంగిపోయి ఇక నాకు ఏ దారి లేదు అని అనుకుని
సూసైడ్ అనేది ఒక స్టేజ్ మాత్రమే. ఆ స్టేజ్ కి ముందు స్టేజ్ లో మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎల్లుంటాం. ఆ తర్వాత మనము ఆ సిచ్యువేషన్ ఎలాగోలా సాల్వ్ అయిపోయిందో, మన ప్రాబ్లం ఎప్పుడో ఒకప్పుడు సాల్వ్ అయిపోతే నెక్స్ట్ టైము మనం చూసుకుని మనం అరే ఇంత చిన్న విషయానికా భయపడింది, ఇంత చిన్న విషయానికా బాధపడింది, ఇంత చిన్న విషయానికా మనము గొడవ తెచ్చుకుంది పక్కన వాళ్ళతోటి అనేసి చింతిస్తూ ఉంటాం. సో అందుకని ఆవేశాలు ఉన్నప్పుడు ఆ ఆలోచన ఉండదు. మనము ఏ స్థితిలో ఉన్నా సరే, మనం బాగా భయపెట్టే స్థితి, లేకపోతే మనల్ని బెదిరించే స్థితి, ఆర్ మనము మనలాగా లేనటువంటి స్థితి, ఎవరి మీదో పిచ్చి కోపం, ఎవరి మీదో పిచ్చి ఆవేశం, లేకపోతే మన మీద మనకి భయం, ఇట్లాంటివన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు థింకింగ్ రైట్, సరిగ్గా ఆలోచించాలి. ఎందుకు అనంటే మెరుగ్గా జీవించడానికి. మెరుగ్గా జీవించడానికి సరిగ్గా ఆలోచించాలి. మనం సరిగ్గా ఆలోచిస్తే మన మైండే ఒక ఆయుధం. మనకి మిగతా ప్రాణులకి తేడా ఏంటి అనేసి మనం ఆలోచించుకుని, మనం 2-3 క్లాసుల క్రితం కూడా చెప్పుకున్నాం. మనకి మిగతా వాళ్ళకి, మిగతా ప్రాణులకి కానీ, నాన్ లివింగ్ థింగ్స్ కానీ తేడా ఏంటంటే, మనకి దేవుడు మైండ్ అనే దాన్ని ఇచ్చాడు, బ్రెయిన్ అనే దాన్ని ఇచ్చాడు. దాంతో సరిగ్గా ఆలోచించగలము. ఆ సరిగ్గా ఆలోచించుకుంటే మనము మనం ఎలా మనం సరిగ్గా ఆలోచించాలి అని అంటే, ఆవేశం వద్దు, ఆలోచనే ముద్దు. అంటే ఆలోచించాలి. మనం ఏ పని చేస్తున్నా వీ హ్యావ్ టు థింక్ కరెక్ట్ గానే, ఇది కరెక్టేనా అనేసి. సో మనము వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, అంటే సొసైటీలో క్రైమ్స్, అంటే సొసైటీలో చాలా క్రైమ్స్ జరుగుతున్నప్పుడు మనకి కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తాయి, కొన్ని మాత్రమే ఇన్ డెప్త్ అనాలిసిస్ జరుగుతుంది. టీవీలు వాళ్ళు, లేకపోతే పేపర్లు వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఒక సినీ యాక్టర్, ఒక టీవీ యాక్టర్ చనిపోయింది యాక్సిడెంట్ లో. ఆ తర్వాత ఆ వీ హ్యావ్ కమ్ టు నో ఏ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అబౌట్ ఆవిడ ప్రియుడు, లేకపోతే అతను కూడా తట్టుకోలేక చనిపోయాడు. చాలా చాలా విషయాలు మనకి తెలుస్తా ఉంటాయి. అప్పుడు పీపుల్ ఏం చేస్తున్నారు అని అంటే, నేను నా పాయింట్ ఎవరిని హైలైట్ చేయడమో, లేకపోతే బ్యాడ్ లైట్ లో చూపించడమో నా ఉద్దేశం కాదు. ఆ ఆ, నా పాయింట్ ఈస్ ఓన్లీ మనము ఆవేశపడితే మనకి ఎన్ని అనర్థాలు ఉన్నాయి అనేది మనము చుట్టూ చూసి తెలుసుకోవాలి. అంటే పక్కన వాళ్ళ నుంచి తెలుసుకోవడం అనేది గొప్ప లెర్నింగ్. మనము మన జీవితానికి కొన్ని కోడ్, లేకపోతే డిక్టమ్, డూస్ అండ్ డోంట్స్ లాగా పెట్టుకోవాలి. వాటిల్లో మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది థింకింగ్ రైట్ అండ్ లివింగ్ బెటర్ లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది. ఏ పని చేసినా మనము ఆలోచించి చేయాలి. ఏ పనిని ఆవేశంగా మనము ముందుకెళ్ళకూడదు. ఆవేశం అనర్థాలకి మూలము. దీనివల్ల హేస్ట్ మేక్స్ వేస్ట్. తొందరగా ఏదో ఒకటి చేస్తూ ఉండిపోయి మనం తర్వాత చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో పంచతంత్రాల్లో ఒక కథ చెప్దాము అని అనుకున్నాము. ఆ కథని ఇప్పుడు చెప్తాను. ఆ మనకి ఆ ఏ కథని అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంకొకసారి ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకుందాము. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మనకి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. నేను వాటిని తెచ్చుకొని, అంటే హైయెస్ట్ ఫామ్ ఏంటంటే సూసైడ్ ఆర్ డెత్. దీన్ని నేను ఆ చెప్పడానికి పొద్దున్నే ఇష్టపడను, కాబట్టి మీకు కూడా ఆ ఫ్లేయర్ వచ్చింది కాబట్టి నేను కథ మాత్రమే చెప్తాను. కథ అంటే ఇది పంచతంత్రాల్లో ఉన్న కథే. మీకు ఆ, గుర్తుకు ఈజీగా వస్తుంది. నిన్న మనం దాని గురించి అనుకున్నాము. ఆ దాన్ని కొంచెం వివరించి చెప్తే కూడా మనము ఆ ఇంకోసారి ఆవేశపడే సందర్భాల్లో ఈ కథని గుర్తు తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ కథ ఒక బ్రాహ్మణుడి కథ. ఆ అతను ఆ ఆ, అతని భార్య, చక్కగా సద్బ్రాహ్మణుడు, అతని భార్య ఉంటున్నారు ఒక ఇంట్లో. వాళ్ళకి
ఎంతో ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఎన్నో పూజలు చేస్తున్నా ఏ- ఏ- పిల్లలు కలగలేదు. ఆ వాళ్ళకి పిల్లలు కలగలేదు అని ఆ చాలా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఈ లోపల వాళ్ళ ఇంటికి ఒక ముంగీస వచ్చి చేరుతుంది. వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక ముంగీస వచ్చి చేరుతుంది. చిన్న పిల్ల ఉన్నప్పుడు ముంగీస ఎటో తప్పిపోయి ముంగీస పిల్ల వచ్చి చేరుతుంది వాళ్ళ ఇంట్లోకి. వాళ్ళు దాన్ని చేరదీస్తారు. చేరదీసినప్పుడు అది ఆ వాళ్ళ ఇంట్లో ఒక భాగం అయిపోతుంది. అంటే 1, 2 సంవత్సరాలు ఆ ముంగీస వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. ఉండిపోయి వాళ్ళు పిల్లలు కూడా లేరు కదా, ఇదే పిల్ల, ఇదే పాప, ఆ ఇదే మన బిడ్డ అని అనుకుంటూ ఉన్నారు. ఆ ఇంట్లో ముగ్గురు, అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడి భార్య, తర్వాత ఆ ముంగీస కలిసి మంచిగా మంచిగా ఆ హ్యాపీగా ఉంటున్నారు. ఈ లోపల బ్రాహ్మణుడికి లేక లేక ఆ, ఒక బిడ్డ కలుగుతుంది. అంటే వాళ్ళ ఆ, ఆవిడ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ బిడ్డ కూడా పుడతాడు. చాలా హ్యాపీగా ఆ ఆ కుటుంబం ఉంటుంది. బ్రాహ్మణుడు అని అంటే ఇది నేను పంచతంత్ర స్టోరీస్ లో చెప్తున్నాను. పంచతంత్ర స్టోరీస్ లో ఆమ్, ఆ, ఈ రాజుగారి దగ్గరికి బ్రాహ్మణులు అన్ని పిలుస్తా ఉంటారు. అతను రాజాస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు. సో ఒకరోజు ఆ ఏమవుతుంది అని అంటే, వీళ్ళు ముగ్గురు ఉండగా ఆ ఎవరు ముగ్గురు, మామూలుగా బ్రాహ్మణుడు, తర్వాత భార్య, తర్వాత ముంగీస, సారీ ఈ బిడ్డ కూడా పుడతాడు కదా, ముగ్గురు ఆ ఉండంగా బిడ్డ, బ్రాహ్మణుడు, వాళ్ళ భార్య ఉండంగా చాలా చిన్న బాబు, ఉయ్యాల తొట్టిలో వేసే బాబు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి భార్యకి కబురు వస్తుంది పేరెంటాళ్ళకి రమ్మని. ఆ సో బ్రాహ్మణుడి భార్య పే- ఆ, పక్కన పక్కింటి పిన్ని గారి దగ్గరికి ఏదో ఫంక్షన్ అయితే వెళ్తుంది. ఆ బ్రాహ్మణుడు కూడా అనుకుంటాడు, ఇదిగో ఇప్పటిదాకా అందరూ తనని గొడ్రాలు గొడ్రాలు అన్నారు. అంటే పిల్లలు పుట్టలేదు కాబట్టి తనని ఆడిపోసుకున్నారు. అందుకోసం తను ఏ ఫంక్షన్స్ కి వెళ్ళలేదు. ఆ మొన్న బిడ్డ పుట్టాడు. బిడ్డకి చక్కగా ఆ ఇప్పుడు తనకి అంత అర్హత ఉంది. తను అన్నిటి చోటుకి వెళ్ళొచ్చు అనేసి తను కూడా పంపిస్తాడు. సంతోషంగా పంపిస్తాడు. ఆ సో బిడ్డకి చక్కగా తలకు స్నానం చేయించి, పాలు పట్టించి, తర్వాత నిద్రపుచ్చి ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టింది. నేను ఒక 2 గంటల్లో వచ్చేస్తానండి, మీరు ఇంట్లోనే ఉండండి, బిడ్డ ఒక్కడే ఉన్నాడు అనేసి చెబుతుంది ఆ భార్య. సరే అనేసి ఈ బ్రాహ్మణుడు కూడా, సరే నేను అలానే ఉంటానులే, ఎక్కడికి వెళ్ళను, మల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బాబు కదా అనేసి అంటాడు. సరే అప్పుడు ఆ ఆవిడ వెళ్ళిపోయింటుంది. వెళ్ళిపోయిన ఒక 5, 10 నిమిషాలకి రాజభటులు వస్తారు. రాజభటులు వచ్చి, రాజుగారు మిమ్మల్ని అర్జెంటుగా ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు అనేసి అంటారు. రాజుగారు ఉన్నపళంగా తీసుకురమ్మనడం ఏంటి? అయ్యో నేను ఇప్పుడు ఒక ఆ, గంటాగి వస్తాను అని చెప్పడానికి కూడా లేదు. ఏ రాజుగారు ఉన్నపళంగా రమ్మన్నారు కదా, పోనీ మా ఆవిడకి కబురు పెడదామా, నేను వెళ్ళిపోతున్నాను అని అంటే, లేదు లేదు, ఏ, ఇదిగో మొన్న ఈ మధ్యనే ఫంక్షన్స్ కి వెళ్ళడం మొదలు పెట్టింది, నేను మళ్ళీ రమ్మంటే ఇబ్బంది పడుతుంది. సరే ఫంక్షన్స్, బాబు పడుకున్నాడు కదా, సంతోషంగా ఉన్నాడు కదా, ఆ పడుకుంటాడులే. ముంగీస మన ఇంట్లో 2, 3 సంవత్సరాల నుంచి ఉంది కదా, ముంగీసకి జస్ట్ బాబుని చూసుకోమని చెప్దాము అని చెప్పేసి, వచ్చిన రాజభటుల్లో 2, 3 వస్తారు కదా, ఒక అతన్ని కాపలా పెట్టేస్తాడు బయట. ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నాతో రానవసరం లేదు, అమ్మగారు వచ్చినప్పుడు చెప్పు, నేను రాజు దగ్గరికి వెళ్ళాను, ఈ లోపలే నేను వచ్చేస్తాను అనేసి ఆ చెప్పి వెళ్ళిపోతాడు. సో ఈ అమ్మగారు ఇంకా రాలేదు. ఆ ఆవిడకి 2 గంటలు మా పక్కింటి పేరంటానికి వెళ్ళింది కాబట్టి ఆ ఇంకా రాలేదు. రాజాస్థానంలో రాజుగారు ఏదో పని చెప్తే తొందరగా పరిగెత్తుకుని ఒక అరగంట లోపల ఈ బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చిన వెంటనే అతను బయట భటుడు ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. లోపల ఆమ్, నమస్తే పెట్టేస్తాడు. లోపల వెళ్ళి చూసేసరికి ఈ ముంగీస ఉమ్, మూతి రక్తంతో కనపడుతుంది.
ముంగీస మూతి రక్తంతో కనపడుతుంది. ఇతనికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటిది? ముంగీస రక్తంతో కనపడటం ఏంటి అంటే దేన్నో చంపేసింది ఇది అనేసి అనుకుంటాడు. ఇంకొంచెం చూస్తే లోపలికి వెళ్ళబోతున్నంతలో, అంటే ఇంకా పూర్తిగా లోపలికి వెళ్ళలేదు. ముంగీస ఆ కాళ్ళకి, వేళ్ళకి, గోళ్ళకి మొత్తానికి రక్తం కనిపిస్తా ఉంటది. ఆ ఆ అది బాబు పడుకున్న రూములో నుంచి ఆ ఆ అది ఇటువైపు రావడం చూసి ఇటువైపు వస్తుందన్నమాట. బ్రాహ్మణుడు వస్తుంటే తనకి తెలిసిపోతుంది. ఎప్పటి నుంచో ప్రేమగా పెంచుకుంటున్న జంతువు కదా. సో ఆ తనకి ఇక రక్తంతో ఇదంతా రక్తం తడిసిపోయింది అంటే ముంగీస దేన్నో కొరికేస్తుంది. ముంగీస జనరల్ గా ఏ కోళ్ల గూటిలోకో, బాతుల గూటిలోకో వెళ్ళినప్పుడు ప్రతిదాన్ని కొరికి కొరికి రొ- మెడలు కొరికేసి రక్తం అంతా తను పూడ్చుకుంటుంది. దీనికి ఈ బ్రాహ్మణుడికి చాలా చాలా ఒకంత భయము, కోపము, ఆవేశము, మూడు నెగిటివ్ ఫీలింగ్స్ ఒకేసారి వచ్చేసి తెలియకుండా తన చేతిలోని కర్ర ఒక్కసారి ఆడిచ్చేశాడు. అంటే ఆవేశం వచ్చేసి భయము, కోపము, ఆ ఆవేశం వచ్చి తను ఏమనుకున్నాడు అని అంటే ముంగీస తన బిడ్డని చంపేసి ఉంటుంది అనేసి అనుకుంటాడు. అప్పటిదాకా ప్రే పెంచుకున్న ప్రేమ పాశాలు ముంగీస మీద, తను బిడ్డలు లేకపోతే తనే బిడ్డ అని అనుకోవడాలు ఇదంతా పోయింది. తనకు ఒక అనుమానం వచ్చి అనుమానం మూలాన మా ఈ ఆవేశము, కోపము, భయము మూడు వచ్చేసి ఆ వెంటనే తన చేతి కర్రతోటి ఒక బ్యాట్ అని ఒక దెబ్బ వేశాడు ముంగీస తల మీద. అలా కూడా ఎందుకు వేసాడు? ముంగీస కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయడంలా. ఎప్పుడు కూడా ఈ ఆ ఈ బ్రాహ్మణుడు ప్రేమగానే చూసుకుంటాడు, ఎప్పుడు దెబ్బ వేయలేదు కాబట్టి అది తప్పించుకోవడానికి ఎలుకలో లేకపోతే ఆ, దెబ్బేస్తే అది తప్పించుకుంటది. కానీ ముంగీస పెంచుకుంటున్నప్పుడు అది తప్పించుకోవాలని చూడదు కూడా, ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయడంలా తాను బా ఈ బ్రాహ్మణుడు కొడతాడు అనేసి. ఒక దెబ్బ వేయంగానే చచ్చి ఊరుకుంటుంది, వెంటనే తన ప్రాణాలను వదిలేస్తుంది. ఈ తను చచ్చిందా బతికిందా అనేసి ఈ బ్రాహ్మణుడు చూసుకోలేదు. లోపలికి వెంటనే పరుగు తీస్తాడు. దెబ్బ వేసేసి పరుగు తీసేస్తాడు. దెబ్బ వేసేసి పరుగు తీస్తే లోపల చూస్తే బాబు మాత్రం చక్కగా హాయిగా ఉయ్యాల తొట్టిలో మంచిగా పడుకుండిపోయాడు. మరి ఏంటి ప్రాబ్లము ఏంటి అని చూస్తే ఒక త్రాచుపాము పైనుంచి, ఎక్కడి నుంచి, ఉయ్యాల తొట్టిలోకి వస్తున్న ఆ సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. తెలిసిన అది ఇలా వచ్చి ఉంటుంది. ఆ పైనుంచి ఒక త్రాచుపాము ఎవరూ లేనప్పుడు బాబు మీద, అంటే ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టిన బాబు మీదకి వచ్చి ఉండాలి. అలా ఎందుకు అనేది తెలుస్తుందంటే ఇంకా పక్క నుంచి రావడానికి ఛాన్స్ లేదు. చూరులో ఆ ఎప్పుడో తాచుపాము దాగుండి ఉండాలి, లేకపోతే చూరు నుంచి ఆ పైనుంచి కిందకి వస్తూ ఉండాలి. ఎందుకంటే ముంగీస గోళ్ళు ఆ ఈ ఉయ్యాల మీద ఉన్నాయి. అంటే ఎగిరి ఎగిరి ఆ పాముని ఆ చంపేసేయాలి, బాబుకి నిద్రకి మా భంగం కలిగిస్తుంది కాబట్టి ఆ పాముని చంపేసేయాలి అనేసి ముంగీస ఎగిరి ఆ పాముని పట్టుకుని దాన్ని కిందకి తెచ్చి, ఆ తర్వాత పాము ముంగీస పెనుగులాడి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నాయి అని చెప్పడానికి అక్కడ ఉన్న వస్తువులు చెల్లా చెదురు అయిపోయి పాముని కస 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 కొరికింది. అది కూడా ఒక మూలకి తీసుకెళ్లి ఆ మూలలో రక్తం ఉంది. ఆ తర్వాత అప్పుడే అది జరిగి ఉండాలి, ఒక నిమిషం క్రితము ఎప్పుడో జరిగి ఉండాలి. అది ప్రేమగా ఇదిగో నేను బాబుని కాపాడాను అనే గర్వంతో బయటికి వస్తుంది. కానీ
బ్రాహ్మణుడు వేరేలాగా అర్థం చేసుకున్నాడు. వేరేలాగా అర్థం చేసుకుని అల్లారు ముద్దుగా అప్పటిదాకా పెంచుకుంటున్న ముంగీసుని తన చేతితో తనే చంపేశాడు. తను జీవితాంతం ఇలా చంపినందుకు, ముంగీసుని చంపినందుకు, అది కూడా తన బాబుని రక్షించిన ముంగీసుని చంపినందుకు బాధపడుతూనే ఉన్నాడు. లైఫ్ లాంగ్ రిగ్రెట్స్ అవుతూనే ఉన్నాడు. ఎందుకంటే అందుకంటే వేరేది లేదు. మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం. అపోహల్లో ఒకళ్ళ కోసం ఒకళ్ళు అనుకుని ఆ సడన్ గా ఒక క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని, క్షణికావేశంలో ఏదో ఒక పని చేసేసి ఆ తర్వాత జీవితాంతం రిగ్రెట్ అవ్వడం చూస్తూ ఉంటాం సినిమాల్లో. ఇది మనకి పంచతంత్ర చెప్పింది. సో బ్రాహ్మణుడు క్షణంలో అయితే ముంగీసుని చంపేశాడు, కానీ లోపల ఉన్న బిడ్డ మంచిగా ఉన్నది అన్న తర్వాత, ఆ లోపల ఉన్న బాబు మంచిగా ఉన్నాడు అన్న తర్వాత తను ఎలా ఫీల్ అయి ఉంటాడో ఒక్కసారి ఊహించండి. నేను ఈ కథని విస్తారంగా ఎందుకు చెప్పాను అని అంటే, ఆ భావావేశము మనం కూడా ఆ కథతో ట్రావెల్ చేస్తే, అరే ఒక్కొక్కసారి మనకు కూడా తెలుస్తూ ఉంటది. మనం అనవసరంగా ఏ నిర్ణయము క్షణికావేశంలో తీసుకోకూడదు. వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు. అండ్ అట్లీస్ట్ మనము ఏదైనా ఆమ్, ఒక్కొక్కసారి మన చేతుల్లో అన్ని కంట్రోల్లో ఉండకపోయినా, మనము నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని ముందుకెళ్ళిపోతే, బాణాన్ని ముందుకు వదిలేస్తే వెనక్కి ఎలా తిరిగి రాదో, మనం మాట ఒకటి అనేస్తే ఎలా వెనక్కి తిరిగి తీసుకోలేమో, మనం ఒక చేష్ట చేస్తే ఎలా తిరిగి తీసుకోలేమో, అందుకని ఆ చేష్ట చేసినప్పుడు, అంటే ఆ పని చేసినప్పుడు, ఆ మాట మాట్లాడినప్పుడు, ఆలోచించినప్పుడు బహుశా ఒక 4-5 సార్లు మంచిగా ఆలోచించి చేస్తే, ఆవేశం లేకుండా చేస్తే, అప్పుడు మంచి ఆ పని, మంచి ఆలోచన, మంచి మాట ఆ బయటికి వచ్చి ఉండేవి. సో ఈ ఆవేశము, కోపము, టెన్షన్ లాంటి భావనలు, అంటే ఫీలింగ్స్ ఎప్పుడూ మంచివి కాదు. వీటికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ భావనలు అస్సలు లేకుండా మనిషి జీవితం ఉండనే ఉండదు అన్న సంగతి మనకందరికీ తెలుసు. అయితే ఇట్లాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు మనం ఎలా సమాధాన పరుచుకుంటాము, మనల్ని మనం ఎలా సమాధాన పరుచుకుంటాం? ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా జీవితం అనేది ఉండదు. ఒక్కొక్కసారి ఆవేశము, కోపము, టెన్షన్ లాంటి భావనలు ఉంటాయి. నిత్య జీవితంలో చాలా ఉంటాయి. ఈ భావనలు కలిగినప్పుడు మనల్ని మనం ఎలా సమాధాన పరుచుకుంటామో, ఈ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత మన వ్యవహార శైలి ఎలా ఉంటుందో, మనం వాటికి ఎలా స్పందిస్తాము అన్న దాన్ని బట్టి మన మానసిక పరిపక్వత, అంటే మెంటల్ మెచ్యూరిటీ తెలిసిపోతుంది. మన మానసిక పరిపక్వత అంటే మెంటల్ మెచ్యూరిటీ. ఇఫ్ యు ఆర్ మెంటల్లీ మెచ్యూర్డ్, యూ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ వెరీ వెల్. ఇఫ్ యు ఆర్ నాట్ మెంటల్లీ మెచ్యూర్డ్, కోపంలో, ఆవేశంలో ఏదో ఒకటి అనేస్తాం, తర్వాత బాధపడతాం, మరి సారీ చెప్పుకుంటాం. I want all of us to be growing a step ahead in terms of mental maturity. ఎందుకు అనంటే, ఆవేశానికి లోనై అనుచితంగా ప్రవర్తించి ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని ఆలోచించి ఏమీ ప్రయోజనం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జరగవలసిన నష్టం జరిగిపోయాక బాధపడినా, క్షోభపడినా నష్టానికి పరిహారం కాదు. అందుకని మొదటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఆవేశాన్ని అణుచుకోవాలి, కనీసం అణుచుకోవడానికి ప్రయత్నించాలి. సో మనకి ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినప్పుడు మన మెదడు కూడా మెల్లిగా హెచ్చరిస్తుంది, ఇది కరెక్టా కాదా అనేసి. జస్ట్ స్మాల్ స్మాల్ వెరీ వెరీ స్మాల్ హింట్ ఇస్తుంటది. ఆ హెచ్చరికలు మనం వింటే ఆ హెచ్చరికలు మనం విన్నామా, మనం ఆలోచనలో పెడతాం.
ఆ హెచ్చరికలు కాదనుకుని మనకి ఈగో చాలా ఎక్కువైపోయి నన్ను అంటాడా, లేకపోతే నా 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 మీద ఇప్పుడు చాలా చాలా టోల్ గేట్ల్లో కానీ లేకపోతే ఏదైనా పబ్లిక్ ఆఫీసుల్లో కానీ నేను చూస్తూ ఉంటాను. ప్రజలు తొందరగా ఆవేశపడిపోతుంటారు. నా ఈగో. సో ఒక్కసారి ఆ హెచ్చరిక ఇచ్చేటప్పుడు కొంచెం కరెక్ట్ గా మనల్ని మనం విని మనం ఆలోచించామా మంచి రిజల్ట్ వస్తుంది. లేదా మనము ఈ హెచ్చరికలు లెక్క చేయకపోతే మనం పేట్రేగిపోయి, అంటే మనకి తెలియకుండానే ఎక్కువ ఆవేశపడిపోయి ఉద్రేకపడిపోయి ఒక మాట అనాల్సిన చోట నాలుగు మాటలని, ఒక సందర్భం ఎప్పటి నుంచో జరుగుతున్న ఇప్పుడు భార్యాభర్తల మధ్య కూడా వైరాలు లేకపోతే కోపాలు ఎందుకు వస్తుంటాయి అని అంటే ఈ ఆవేశాలు తమాయించుకోలేక నన్ను మన ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది. ఆ ఈగోని టచ్ చేసేలాగా, అవతల వ్యక్తి ఈగోని టచ్ చేసేలాగా మనం చాలా గ్రేట్ అని ప్రూవ్ చేసుకునేందుకు రెండు మూడు మాటలు ఎక్కువ అనాల్సి వస్తుంది. ఎప్పటి నుంచో జరిగిపోయిన స్టోరీని తీసుకురావాల్సి వస్తుంటది. లేకపోతే మీ వాళ్ళు ఇలా చేశారు అనేసి చేయాల్సి వస్తుంది. అండ్ మన బహుశా చాలా వరకు గొడవలు ఎక్కడ వస్తాయి అని అంటే స్టార్ట్ అయ్యేది వేరు, ఎండ్ అయ్యే చోట వేరు. రైట్. సో ఇట్లాంటి మాటలు అనేస్తాము, లేకపోతే చేష్టలు చేసేస్తాము. కొన్ని ఇర్రివర్సబుల్ జరిగిపోవాల్సిన నష్టం జరిగిపోతుంది. ఒక్కసారి మీరు ఎక్కువ మాట మాట్లాడినా, ఒక రెండు మాటలు ఎక్కువ మాట్లాడినా, ఒక రెండు చేతలు ఎక్కువ చేసినా, చెయ్యి లెగిసిన, లేకపోతే కళ్ళురిమి చూసిన, బహుశా ఇవన్నీ ఇర్రివర్సబుల్. మనం తర్వాత తీరిగ్గా కూర్చుని ఆలోచించిన బాధ ఒకటే మిగులుతుంది. సో జాగ్రత్తగా గమనించుకోవాలి మనల్ని మనం. సో మీరు ఏ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే దాన్ని సమాజం మిమ్మల్ని భూతద్దంలో చూసినట్టు చూస్తూ ఉంటది, మనకి తెలియదు. మీ మెంటల్ మెచ్యూరిటీ ఎలా ఉంది అనే దాన్ని సమాజం అంచనా వేసేస్తూ ఉంటది. లెట్ us all be mentally matured and deal with the situations, handle them properly. When you handle the situations properly, you will మన ఆ హెచ్చరికలు వచ్చినప్పుడు we just need to listen and think. సో అందుకని ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. అది చాలా మంచి సూత్రం. ప్రేమికుడు సినిమా డైలాగ్, మీకు కోపమో ఆవేశము, బాధో ప్రేమ, లేకపోతే ఏ ఏ ఫీలింగ్ అయినా సరే, మీరు దాని దాని ఏ ఫీలింగ్ అయినా మంచిదైనా చెడ్డదైనా సరే ఒక్క 5 minutes ఆగండి. ఆ 5 minutes అయిన తర్వాత కూడా ఇఫ్ యూ ఫీల్ దట్ యూ షుడ్ సర్టన్లీ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్, దెన్ యూ యూ మే అప్పుడు కూడా మే బి రైట్. వెంటనే కోపావేశాలు భావావేశాలు వచ్చిన వెంటనే, క్షణికావేశాలు ఇవన్నీ వచ్చిన వెంటనే మనం తీర్చేసుకున్నామా, బహుశా ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ కాబట్టి మనం బాధపడాల్సి వస్తుందేమో. కాబట్టి డు నాట్ జంప్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ టుడే. I will stop now. This topic will conclude also. ఆవేశం వద్దు, ఆలోచనే ముద్దు. ప్రతి దాన్ని సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించి పరికించి చూసి మాట్లాడాలి. వినేటప్పుడు కూడా మనం వినేది కూడా చెప్పుకున్నాం, వినదగునెవ్వరు చెప్పినా అనేసి. వినేటప్పుడు కూడా మనం కోపావేశాలకు లోనవ్వకూడదు. ఇమోషనల్ గా మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనే టాపిక్ లో భాగంగా ఇది ఈ రోజు కంక్లూడ్ చేస్తాం. రైట్. Now the floor is open. చెప్పండి అండి, ఆశా గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సరే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు ఆవేశం వచ్చినప్పుడు డెఫినెట్ గా అది అనర్థాలకి తీస్తుంది, ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా. చాలా మందికి ఏంటంటే ఆవేశం వచ్చినప్పుడు
ఆ, ఇప్పుడు ఒక పాస్ తీసుకొని మనం ఆలోచించాలంటే దానికి ఒక మెంటల్ మెచ్యూరిటీ కావాలి, ఒక మెంటల్ అవేర్నెస్ ఇది కావాలి, కంట్రోల్ కావాలి. జనాలకి ఏంటంటే తెలుస్తుంది అఫ్ కోర్స్, బట్ మనం అప్పుడు ఒకసారి గుర్తు కూడా చేస్తాం, కానీ ఏంటంటే ఇన్స్టింక్ట్ వల్ల అది వాళ్ళకి ఆ టైంలో ఆలోచించాలన్నా, అక్కడ పాస్ తీసుకోవాలన్నా, ఆ కొంచెం కంట్రోల్ కావాలన్నా, సముదాయించుకోవాలన్నా కంట్రోల్ అవ్వట్లేదు. సో అంటే నాకేమర్థం అవుతుందంటే అక్కడ వాళ్ళకి కొంచెం ఆ, అది అది వాళ్ళ ఎలా వాళ్ళకి అంటే లైక్ మనకే అనుకోండి, సపోజ్ మనకు వచ్చింది ఆవేశము, ఆ, క- తెలిసినా కూడా మనము దాన్ని ముందు మాదిరే కోప్పడ్డము జరుగుతుంది. దాన్ని స్పీడ్ గా మనం అబ్జర్వ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఈస్ దేర్ ఎనీ వే? There అంటే are ways. This is like practicing. Miru, the more you practice, the more you will get to understand that you can control your emotions. Emotions ni control చేసుకోవడమే. The more you practice, so మనము మ- మన జీవనాన్ని, మన రోజుని, మన సమయాన్ని మన మనం అనుకున్నట్లు గడపాలి అని అంటే ద బెస్ట్ మెథడ్ ఈస్ పొద్దున్నే లేచిన వెంటనే యూ ట్రై టు మెడిటేషన్ ఆర్ ప్రాణాయామ ఆర్ జస్ట్ నో థాట్ స్టేట్. మీరు ఇది చేస్తే చాలా చాలా ఈజీగా యూ విల్, వెన్ యు ఆర్ నాట్ థింకింగ్ ఎనీథింగ్ అండ్ వెన్ యూ మెడిటేట్ లేకపోతే ప్రాణాయామం, వేర్ ఆల్ ఆఫ్ యువర్ ఎవ్రీథింగ్ కమ్స్ టు ఏ స్టాండ్ స్టిల్. మొత్తం వాటర్ గనక అన్ని ఏ అలల సముద్రాలు కదలకుండా జస్ట్ స్టాండ్ స్టిల్ అయితే మెనీ థింగ్స్ సెటిల్ డౌన్. వెన్ దే సెటిల్ డౌన్, మీరు వెన్ దే సెటిల్ డౌన్, అన్ని ఆలోచనలు అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత జస్ట్ థింక్ అబౌట్ హౌ కెన్ ఐ ప్లాన్ మై డే ప్రాపర్లీ. నేను నా రోజుని ఎలా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది యూ మే థింక్ ఆఫ్టర్ దిస్ మెడిటేషన్ ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మెడిటేషన్. అండ్ ఇంకొక స్టెప్ రాస్తే టు డూ లిస్ట్. ఈ రోజు నేను ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి, ఈ రోజు నవ్వుతూనే ఉండాలి, ఈ రోజు అందరితో మంచిగానే మాట్లాడుతూ ఉండాలి, ఈ రోజు అందరినీ ప్రేమతో పలకరించాలి, నాకు తగినంత సహాయం అవతల వ్యక్తికి చేయాలి. ఇలాంటివి మనము పొద్దున్నే మన మైండ్ కి మనం చెప్పుకున్నాము అని అనుకోండి. యు ఆర్ ట్యూనింగ్ యువర్ మైండ్. వెన్ యూ ట్యూన్ యువర్ మైండ్, మీకు ఈ హెచ్చరికలు ఇస్తుంది అని చెప్పాను చూసారా, ఆ హెచ్చరికలు ఇచ్చేది ఎక్కువ అవుతుంది. మైండ్ విల్ సే టు యూ, ఇదిగో ఈ రోజు నువ్వు అందరితో బాగుండాలి అని అనుకున్నావు, ఈ రోజు నీ బ్యాలెన్స్ జీరో అంటే అంతా సెటిల్ అయిపోయింది, మనము నెగిటివ్ బ్యాలెన్స్ ని స్టార్ట్ చేయొద్దు ఎవరితోటి అనేసి మనకి హెచ్చరికలు చేసే మైండ్ 2-3 సార్లు హెచ్చరిస్తుంది. లేకపోతే మనం ఎప్పుడు ఆవేశానికే గురవుతూ ఉన్నాం అని అనుకోండి, హెచ్చరికలు చేసే మైండ్ కూడా కొంతసేపు చేసి 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 ఆగిపోతుంది. సో ద మోర్ యూ ప్రాక్టీస్ ఆల్ ఆఫ్ దిస్, ద బెస్ట్ వే ఈజ్ వాట్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్. ఏంటంటే మెడిటేషన్ చేయడము, లేకపోతే నో థాట్ స్టేట్, లేకపోతే ఆలోచించడము, అండ్ దెన్ ట్యూనింగ్ యువర్ లైఫ్ టు యువర్ విషెస్. ఎలా ఐడియల్ గా జీవించాలి అని మీరు అనుకుంటారో అది మీరు ఆలోచించుకోవడం, దాన్ని రాసుకోవడం, టు డూ లిస్ట్ లాగా రాసుకోవడం. దట్ విల్ హెల్ప్ ఎ గ్రేట్ డీల్. ఎందుకంటే నోబడీ విల్ కమ్ టు యూ అండ్ సే, పక్కన ఉన్న ఇది శ్రీకృష్ణుడు కళ్ళలో కనిపించో, లేకపోతే మీరు ఏదైనా తప్పు పని చేస్తుంటే సంబడి ఎవరో దేవతలు వచ్చి మిమ్మల్ని ఆపరు. హూ విల్ స్టాప్? యూ ఓన్లీ హ్యావ్ టు స్టాప్ యువర్ సెల్ఫ్. దానికి ప్రాక్టీస్ కావాలి.
The more you practice, the more better you become as a person. సో కంటిన్యూస్ గా డైలీ లైక్ వీలైనంత వరకు అంటే డైలీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు నిజంగా మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. యూ లివ్ ఇన్ ద మెడిటేషన్. మీరు చేసే పనంతా కరెక్టే అవుతుంది. వీణా గారు చెప్పండి. చెప్పండి వీణా నమస్తే గారు. అండి అందరికి. ఇప్పుడు చెప్పండి. సార్ అడిగారు కదా, అదానికి ఒక చిన్న స్టోరీయే చెప్తాను. నేను రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి ఒక చిన్న బాబుని తీసుకొచ్చారు. బహుశా ఒక 2 years ఉంటది అంతే. ఆ బాబుకి తలలో గాయం, అంటే కింద పడ్డాడు, బాగా బ్లడ్ ఎక్కువ పోతుంది, కుట్లు వేయాలి హాస్పిటల్లో. అంటే అంత పెద్ద గాయం అయింది. డాక్టర్ ఏమో భయపడుతుంది, అంత చిన్న అబ్బాయికి నేను ఎలా ఇవ్వాలి, మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి కానీ అక్కడ లేదంట, చిన్న హాస్పిటల్ అది ఆ ఊర్లో. ఆ ఇంకా నర్స్ ఉంది, ఆమె కూడా లేడీయే. భయపడుతున్నారు ఆ అబ్బాయిని చూసి. ఇంకా వేరే పక్కన ఉన్న వాళ్ళు కానీ ఈ డాక్టర్ ఎందుకు ఇంత చిన్న బాబుని చూసి భయపడుతుంది, ఆ అబ్బాయి పరిస్థితి ఏమి, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి టౌన్ 3 hours పడుతుంది అక్కడి నుంచి వెళ్ళడానికి, అప్పటికి బ్లడ్ ఎక్కువ పోతుంది. ఇంకా వేరే నర్స్ ఉన్నాడు, మేల్ నర్స్, అతను ఫోన్ చేస్తున్నాడంట. అలా జరుగుతుంది. అందరు పక్కనున్న వాళ్ళు కూడా ఆవేశపడిపోతున్నారు అనమాట. డాక్టర్ అమ్మ ఏమమ్మా బాబు కుట్లేమ్మా అని డాక్టర్ని కూడా తిడుతున్నారు. ఇంకా ఆమె నాకు చాలా భయం వేస్తుందని చెప్తుంది. అప్పుడు ఇంకా తల్లి ఏం చేసిందంటే, ఆ బాబు వాళ్ళ అమ్మ, ఎందుకు ఆవేశపడతారు, కొద్దిగా ఆగండి అనేసి ఆ బాబుకి ధైర్యం చెప్పింది ఆమె. అంటే చిన్న 2 years బాబుకి, నాన్న నీకు ఇప్పుడు కుట్లేయాలి, నువ్వు అసలు ఏడ్చకూడదు, హ్యాపీగా ఉండాలి, నువ్వు కుట్లు వేసినంత వరకు నా వైపే చూసుకుని నవ్వుకుంటూ ఉండాలి అని చెప్పేసింది. అంతే. అబ్బాయి 2 years బాబు వాళ్ళమ్మ మాట ఎంత బాగా విన్నాడంటే అసలు ఏడ్చలేదు. ఇంకా డాక్టర్ వేయలేదు కుట్లు అప్పుడు. మేల్ నర్స్ భోజనం చేస్తుంటే తను పిలుచుకొచ్చినారు. తనకి మాటలు రావు, అంటే ఆ నర్స్కి అతనికి మాటలు రావన్నమాట చెప్పడానికి కానీ ఏమైనా. సరే ఇంకా అతన్ని కష్టపడి ఎలాగోలా ఇంక ఈమె ధైర్యం చెప్పింది కాబట్టి ఆ అబ్బాయి ధైర్యంతోనే ఉన్నాడు, అసలు ఏడ్చలేదు, అసలు కంట్లో నీళ్లు గడి రాలేదు అంతవరకు. పక్కనున్న వాళ్ళకి కానీ ఏడుపు వస్తుంది చూసే వాళ్ళకి, ఆ సిచ్యువేషన్ చూస్తే అంత బ్లడ్ పోతుంది. కానీ ఆ అబ్బాయి ఏం మంత్రమో వాళ్ళ అమ్మ ఏమేసిందో తెలియదు కానీ అంత హ్యాపీగా ఉండిపోయినాడు. కుట్లు వేసేసారు. తర్వాత డాక్టరే ఆశ్చర్యపోయింది, ఒక డాక్టర్ గా నేను చేయలేని పని నువ్వు చేసావమ్మా. అసలు యాక్చువల్ గా నాకు ఉండాలి ఆ థాట్, నేను ధైర్యం చెప్పాలి ఒక పేషెంట్ కి, కానీ నేను కూడా ఆ అబ్బాయిని చూసి అంటే ఎమోషనల్ అయిపోయా. కానీ నాకు ఉండాల్సిన లక్షణం ఇది కాదు, కానీ మీ అబ్బాయిని చూసిన తర్వాత నేను నేర్చుకుంటా అనేసి ఆమె చెప్తుంటే, అంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన టైంలో అంటే ఆలోచన రావాలి, అలా చేయగలిగితే ఎవరికైనా అంటే బాగుంటది అని నేను అనుకుంటున్నా. అంటే ఆ క్షణానికి ధైర్యం చెప్పుకోగలగాలి, ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా హ్యాండిల్ చేసుకోగలిగితే బాగుంటది అని నా ఉద్దేశం అన్నమాట. అది చెప్పడానికి అంతే సార్. సో నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనందరం కూడా నేర్చుకుందాం. ఎప్పుడైనా సడన్లీ యాక్సిడెంట్స్ కెన్ హ్యాపెన్ ఆర్ ఎనీథింగ్ అన్టువర్డ్ కెన్ హ్యాపెన్. అలాంటప్పుడు భయపడిపోవడం, బాధపడిపోవడం, లేకపోతే ఎమోషనల్ గా ఉండిపోవడం అందరూ చేస్తారు. కానీ సొల్యూషన్ ఎక్కడొచ్చింది? మనం అనుకున్నట్లు ఆలోచన చేస్తేనే వచ్చింది. భయం తగ్గితేనే మనం ముందుకు వెళ్ళగలం, ఆవేశం తగ్గితేనే మనం ముందుకు వెళ్ళగలం, బాధ తగ్గితేనే మనం ముందుకు వెళ్ళగలం. ఈ ఫీలింగ్స్ లో ఉండడం పరిపాటి, కానీ ఈజ్ కామన్. పరిపాటి అంటే కామన్, ఎవ్రీబడి కెన్ డూ. ఎవరు సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ అగైన్ మనం నిన్న మొన్న చెప్పుకున్నాం. సక్సెస్ mentally strong, physically fit, and spiritually connected, as said by Vivekananda garu. So, thank you, Veena garu, for sharing this story with us. Very, very happy. పొద్దున్నే
ఇట్లాంటి మంచి విషయాలు విన్నందుకు. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే ఎంతమంది మీరు నవ్వుకుంటూ క్లాసులోకి రాగలుగుతున్నారు? ఒక్కసారి సార్ చెప్తుంటారు కదా ఎప్పుడు నవ్వుతారు. యా, అది మీరు అందరిని క్వశ్చన్ వేస్తున్నారా అండి? అందరికి క్వశ్చన్ చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలోనే వింటున్నాం, హ్యాపీనెస్ తోనే వింటున్నాం. ఈ క్లాస్ అనేది హ్యాపీనెస్ క్లాస్. ఇట్లా పొద్దున 5 నవీన్ రెడ్డి గారు, మనం మీరు చెప్పేది సరిగ్గా వినపడట్లా. వినబడుతుంది. పడి నా దగ్గర నెట్వర్క్ లేదా నాకు తెలియదు. నవ్వు చూడలేదు కానీ నాకు వినబడుతుందా? మాత్రం క్లాసులోకి రాగానే నవ్వు వచ్చేస్తుంది. సార్ మీ గురించి తప్పుగా అంటే బహుశా వీణా గారు, వీఆర్ అనేబుల్ టు లిసన్ టు యూ. మీది వినలేకపోతున్నాము. ఎవరన్నా విన్నారా వీణా గారు చెప్పింది? ప్లీజ్ అన్మ్యూట్. వినపడలేదు. యా, వి కాంట్ సీ. రైట్. వీణా గారు, ప్లీజ్ రీకనెక్ట్ అండ్ టెల్ us what you really want to tell us. Thank you for sharing. మీరు ఇందాక అయితే మంచిగా షేర్ చేశారు. We have really enjoyed it. Thank you. సార్ నాకు కొంచెం అర్థమైంది సార్. మనం మార్నింగ్ వచ్చిన తర్వాత అందరూ నవ్వుతా హ్యాపీగా లేము అని అంటున్నారు మేడం. అంటే మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం అంత ఇదిగా ఉంటుంది కదా, అవును, మనం నవ్వుతాలేము అనేది. నిన్న గారు అంటున్నారు ఎంతమంది నవ్వుతూ వస్తున్నారు. నేనైతే నిన్న క్లాస్ వెంటనే నాకు హ్యాపీనెస్, ఆ లాఫింగ్ అనేది నాకు వస్తుంది అని చెప్తున్నాను సార్. Great. So we will follow that from tomorrow at least. From next class onwards. అందరం జస్ట్ టుమారో క్లాస్ ఉందా? టుమారో క్లాస్ పెట్టుకుందామా అండి, వద్దా? టుడే సాటర్డే, సండే పెట్టండి సార్, పెట్టండి. ఎందుకంటే క్లాస్ 4-5 days మిస్ అయ్యాయి. పెట్టండి. టాపిక్ కొద్దిగా సో నిన్నైతే చాలా హ్యాండ్స్ రేస్ అయ్యాయి. ఈరోజు ఓన్లీ 1 hand. రైట్. సో లెట్స్ ఐ హావ్ గాట్, అంటే యా, రేపు చెప్పుకుందాం అయితే. విల్ బి దేర్, రైట్. ఈరోజు కాకపోతే వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ అటెండెడ్. అంటే మనం మామూలుగా 60-65 మంది ఉంటే వాళ్ళు, వీ హ్యావ్ గాట్ ఓన్లీ 40. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కట్ అయిపోయింది సార్. మీరు ఏమీ అనుకోనంటే చెప్తాను సార్. నేనేం అనుకోనండి, నేను అనుకునేది ఎందుకంటే ఆ రోజు మీరు మైసూర్ పాక్ ని ఊహించుకోండి అన్నారు కదా, కానీ అలా కాకుండా నేను సగమే విన్నాను అనమాట. ఏమని అంటే, నేను పెద్ద మైసూర్ పాక్ అన్నారు ఆ రోజు, దాని తర్వాత ఊహించుకోండి అన్న. అంటే నేను సగానికే విన్నాను అది. నేను పెద్ద మైసూర్ పాక్ అనేది రాగానే నీకు మిమ్మల్ని చూడగానే ఆ మైసూర్ పాక్ ఓకే. బాగుంది. సో నైస్. థ్యాంక్ యూ. సో బాగుందండి. సో అందరినీ పొద్దున్నే నవ్వించే బాధ్యత మీది. అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి ఏదో ఒకటి. అంటే మనంతట మనమే దేన్నైనా అంటే అనుకోవచ్చు, ఆవేశాన్నైనా భయాన్నైనా, అంటే మనలోనే ఉంటాయి అన్ని. దాన్ని ఎంత తొందరగా బయటికి రాగలిగితే అంత బెటర్ అని నా ఆలోచన సార్. అంటే భయం వేస్తుంది, ఆ భయాన్ని కూడా ఒకసారి భయం వేసినప్పుడు వెంటనే ఒక నవ్వేసినాం అనుకో, ఒక నవ్వు నవ్వినామనుకో, వెంటనే ఆ భయం అనేది మన నుంచి దూరం వెళ్ళిపోతుంది. ఓహో, భయం నన్ను పట్టుకుందా అనేసి ఒకసారి నవ్వండి, మరి ఆ భయం వెంటనే తొలగిపోతుంది అసలు.
భయమైనా ఏదైనా సరే, అంటే అందరికీ నేను ఇచ్చే సలహా అన్నమాట. లేస్తానే నవ్వుకుంటూ లేయడం. ఏదైనా మనకి ఎక్కువ బర్డెన్ అయిపోయింది, పని ఎక్కువ అయిపోయింది, ఓహో ఈరోజు పని ఎక్కువ ఉందే సర్లే అనేసి నవ్వుకుంటూ చేసుకున్నాం అనుకో, అది ఆటోమేటిక్ గా అయిపోతుంది అంతే. అలా అని దాని మీదే ఈరోజు పని ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకుంటూ ఉన్నాం అనుకో, ఇంకా అదే ఫీలింగ్ లోనే ఉండిపోతాం. మన సార్ చెప్పినట్టు రోజు అదే చెప్తున్నారు. మనం కూడా దాన్నే ఫాలో కాకోకుండా, అంటే ఆ సార్ చెప్పేది మనం మనకి బాగా వంట పట్టించుకున్నామంటే హ్యాపీగా ఆ రోజు చాలా బాగా గడిచిపోతుందండి ఇది. బట్ ఎక్స్పీరియన్స్ తో వచ్చేస్తది అందరికి, ఒకే రోజుతో అయితే రాదు అది. అదే మేడం, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నేను అర్థం 3 phases ఉంటాయి అనమాట మనుషులకి. అంటే నాకు తెలిసినప్పుడు ఒకసారి చెప్దాం అనుకున్నాను. జనాలకి ఒకటి కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, బాధ ఏదో వచ్చినప్పుడు, ఇది ఒక చేంజ్ ఆఫ్ స్టేట్ ఇన్ మై మైండ్ అని గుర్తించలేని పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏంటంటే గుర్తిస్తారు, ఓకే చేంజ్ అయింది మన స్టేట్ ఆఫ్ మైండ్ ఆ క్షణంలో. బట్ వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఆ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఇంకా అలవాటు అయిండదు. సెకండ్ స్టేజ్ ఆఫ్ పీపుల్. ఇంకొకరు ఏంటంటే వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు, బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కోపడతారు, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆవేశపడతారు, లేదా దే కెన్ కంట్రోల్ దేర్ మైండ్ అనమాట. సో చాలా మంది జనాలు మనం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లోనే ఉండిపోయారు. ఆ, ఇప్పుడు అట్లీస్ట్ నాకు తెలిసి చాలా మంది మనం వింటున్న వాళ్ళము అట్లీస్ట్ సెకండ్ స్టేజ్ లోకి వచ్చాము, కొంతమంది థర్డ్ స్టేజ్ లో కూడా ఉండొచ్చు. బట్ సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది, కానీ ఆ అది కంప్లీట్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. దానికి క్విక్ గా మనకి ఏంటి అనేసి అన్నాను. బట్ లైక్ సార్ చెప్పినట్లు మెడిటేషన్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ద మోర్ వీ ప్రాక్టీస్, టు డూ లిస్ట్ చేసుకోవడం కావచ్చు, ఇవి కొంచెం ఫాస్ట్ అని చేయొచ్చు మన గెయిన్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ద మైండ్ అనేది ఐ మీన్ అర్థమైంది. థ్యాంక్ యూ. నేనేం చెప్పదలుచుకోలేదు. అదే సార్ చెప్పారు కదా, అంటే అంతే సార్. అంటే లేడీస్ కి అంటే చాలా వరకు మెడిటేషన్ చేయడానికి అని అంటుంటారు, కానీ లేడీస్ కి అయితే అది కాదు కదండి సార్. లేగానే ఆ వంట చేయాలి, ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, 5కే లేసినప్పటికీ పిల్లల క్యారియర్లు అన్నిటికీ అసలు అంటే అది చాలా మందికి కాదు. మెడిటేషన్ అనేది అది మానసికంగా మనం చేసుకునేదే కదా. అంటే కూర్చొని చేస్తేనే మెడిటేషన్ అనేది నా ఉద్దేశం కాదు. బట్ రైట్ అయితే మనం ప్రతి పనిలోనూ మెడిటేషన్ లాగా చేసుకుంటూ పోదాం అంతే. హ్యాపీగా చేయడమే, ప్రతి దాన్ని ఆస్వాదించాలి అంతే. ఇప్పుడు అన్నం తింటున్నాము, అది బాగలేదు, ఈ రోజు కూర బాగలేదు, ఓ ఈ రోజు నేను సరిగ్గా చేయలేదు, రేపు బాగా చేద్దాం అనేసి దాన్ని కూడా ఆస్వాదిద్దాం అంతే. రేపొద్దున ఇంకొకటి వస్తుంది అలాగే. అంటే ప్రతి దాన్ని మనం మెడిటేషన్ లాగా చేసుకోవచ్చు అంతే. అంటే ప్రత్యేకించి కూర్చొని మెడిటేషనే చేయాలని లేదు కదండి సార్. అది లేడీస్ కి అయ్యే పని సో కాదు. సో సో నైస్, సో నైస్, వండర్ఫుల్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ చెప్తున్నందుకు, ఇట్లాంటి థాట్స్ ఉన్నందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ ఐ ఫీల్ పొద్దున్నే మిమ్మల్ని వినడానికి. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ సార్. యూ. మనలో ఫర్గివ్నెస్ పెంచుకోవడం వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది సార్. ఫర్గివ్నెస్ అనేది మన మైండ్ లో ఉండిపోవాలి. ఏదైనా ఆ ఆవేశం అనేది సగం తగ్గిపోతుంది ఫర్గివ్నెస్ వల్ల. క్షమించేద్దాం, ఓకే రైట్, క్యారియర్, అలాంటి పదాలు మన మైండ్ లో ఉంటే తొందరగా ఆవేశపడం. గ్రాటిట్యూడ్ కూడా ఉండాలి. ఓహో ఇతను నాకు ఇంత ముందు నాకు చాలా బాగా చేశాడు, థ్యాంక్ యూ, ఇప్పుడు మనం ఎందుకు ఆవేశపడాలి, చూద్దాం, ఒక 2 నిమిషాలు టైం ఇద్దాం, ఒక అవకాశం ఇద్దాం. అలాంటి థాట్స్ మన మైండ్ లో ఉంటే ఎటు వాటి పట్ల మనకు సానుభూతి అనేది వస్తుంది. అది రియల్లీ కంపల్సరీ పనిషబుల్. మాకు వర్క్ మైండెడ్ అంటే మన ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు మాత్రం మనకు కొంత ఆ, వాడాల్సిందే, లేకపోతే మనల్ని ఏది ఆ, దాంట్లో ఇరుక్కపోతాం. ఉద్యోగ ధర్మాన్ని చేయలేం సార్. అది థ్యాంక్ యూ సార్. గ్రేట్, వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్. ఇంకా డూ యూ హ్యావ్ సార్ ఎనీ నేను ఎనీబడి? రీసెంట్ గా ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ విన్నాను, ద కంప్యూటర్ అని. అది ఏంటండి మూవీ పేరు? ద కంప్యూటర్. ది కంప్యూటర్. చెప్పండి. అది విన్న తర్వాత నా మైండ్ థాట్స్ ఏంటంటే, మనం హ్యాపీనెస్ కోసం ఎవరికో ఒకరి మీద ఆధారపడతాం, పిల్లల పైన, పేరెంట్స్ పైన, సపోర్ట్స్ ఫ్రెండ్స్ పైన. అది నేను మూవీ చూసిన తర్వాత
మొత్తానికి మైండ్ అనేది చేంజ్ అయింది. హ్యాపీనెస్ కి మనం తప్ప ఎదుటి వాళ్ళతో అసలు సంబంధమే లేదనే ఫీలింగ్ నాకు ఏర్పడింది. ఎగ్జాంపుల్, పేరెంట్స్ హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాం, లేకపోతే వాళ్ళు మన కోసం ఏదో చేస్తే హ్యాపీగా ఉంటాం. పిల్లల విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, మన చుట్టుపక్కల ఉన్న విషయాలలో అలానే ఉంటాం. కానీ వాటితో ఏ సంబంధం లేకుండా మనం 100% గా హ్యాపీగా ఉండొచ్చు. పరిస్థితి అంటే వాతావరణం, సరౌండింగ్స్ అన్ని మనకు అట్లా అనుకూలంగా చేస్తాయి. కానీ మనం హ్యాపీనెస్ కోసం వాటి మీద డిపెండ్ ఎప్పుడు అవుతామో మనం మాత్రం అప్పుడు అంటే కొన్నిటికి అడిక్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, మా అమ్మ వాళ్ళు ఇచ్చేస్తే బాగుంటుంది, పిల్లల తర్వాత అది చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటది. కానీ ఆ మూవీ చూసిన తర్వాత వాళ్ళు మేము అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ లేకపోతే మాత్రం అది ఫీల్ అవుతాం కదా. అవును. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటది ఫ్రెండ్స్ విషయంలో, మన సరౌండింగ్స్ లో. కానీ వాళ్ళతో సంబంధం లేకుండా మనల్ని 100% గా హ్యాపీగా ఉంచుతుంది ప్రకృతి అనేది, నేచర్. అది నాకు అర్థమైంది. ఒకసారి దాని మీద నేను కాకుండా మీరు అందరూ రివ్యూ ఇస్తే బాగుండు అని ఆలోచిస్తున్నా. చూస్తామండి. కంప్యూటర్ చూసి నేను గ్రూప్ లో సేవ్ చేయమంటాను సురేందర్ సార్ ని. చేయండి. గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో 6:30 అవ్వబోతోంది. వి విల్ టాక్ టుమారో ఆల్సో. టుమారో మెయిన్ మనము ఇలా షేరింగ్స్ నా వైపు నుంచే కాకుండా అందరి వైపు నుంచి షేరింగ్స్, ఎవరు ఏమైనా చెప్పాలి అని అనుకున్నది చెప్తా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఎలాగో నేను చెప్తాను. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ విల్ గివ్ ఫర్ షేరింగ్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు సే. parallel learning from the other person. సో వీణా గారు ఎలా తన కూర బాగోకపోయినా రేపొద్దున బాగాలేదు అనేసి బాధపడకుండా, ఎలా రేపొద్దున మంచి ఆపర్చునిటీ దాన్ని కూడా ఎంజాయ్ చేయడం, ప్రతి దాన్ని మెడిటేషన్ లా చేసుకోవడం, ఇట్స్ ఎ లెర్నింగ్ ఫర్ అస్. అండ్ షీ హాస్ షేర్డ్ ఎ స్టోరీ అబౌట్ ఎ బాయ్ and her mother in the hospital. It's another sharing. So these views rekindle the spirit in us, and there we can think right and live better. Thank you very, very much. All the best to all of you. Namaste. I remain. Thank you.